లండన్ నగరానికి వెళ్లిన వారు అక్కడ ఉన్న భారీ జాయింట్ వీల్ ను చూసే ఉంటారు. అది చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. సరిగ్గా అదే తరహాలో మన అమరావతి రాజధానిలో కూడా అమరావతి ఐ అనే భారీ చక్రం రాబోతుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. దీనిపైకి ఎక్కితే మన అమరావతి నగరం మొత్తం కృష్ణానది అందాలు పైనుంచి పక్షిలా చూడొచ్చు. ఇది మన అమరావతికి ఒక కొత్త అందాన్ని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకువస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. కేవలం ఒక చక్రం మాత్రమే కాదు, దాని చుట్టూ పార్కులు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు అన్నీ ఉంటాయి. కుటుంబంతో కలిసి వెళ్లడానికి ఇది ఒక చక్కని విహార కేంద్రంగా మారుతుంది. దీనికి ప్రభుత్వం తన సొంత డబ్బు ఖర్చు పెట్టడం లేదు, ప్రైవేట్ సంస్థలతో కలిసి నిర్మిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గడమే కాకుండా టిక్కెట్ల రూపంలో ఇతర వ్యాపారాల ద్వారా సిఆర్డీఏకు నిరంతరం ఆదాయం వస్తుంది. ఈ ప్రాజెక్టులో పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో వాడే గ్లాస్ క్యాప్సూల్స్, వాతావరణాన్ని తట్టుకునేలా ఉండే డిజైన్, అత్యవసర సమయాల్లో అందరినీ సురక్షితంగా కిందకు దించే వ్యవస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. అంటే మీరు ఎంత ఎత్తుకు వెళ్లినా భయం లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. అలాగే నగరం చరిత్రను మీకు తెలియజేయడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి డిజిటల్ టెక్నాలజీని కూడా ఇందులో వాడబోతున్నారు. ఇక మన యువతకు ఉపాధి విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు వల్ల వేల మందికి పని దొరుకుతుంది. అక్కడ సెక్యూరిటీ, మెయింటెనెన్స్, టికెట్ కౌంటర్లలో పనిచేసే వారికి నేరుగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ ప్రాజెక్టు చుట్టూ కొత్తగా హోటళ్లు, ఆటోలు, టాక్సీలు, తినుబండారాల దుకాణాలు ఏర్పడతాయి. వాటి ద్వారా వ్యాపారాలు పెరిగి స్థానికులకు పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చక్రం నడవడానికి అవసరమైన విద్యుత్తులో కొంత భాగాన్ని సౌరశక్తి ద్వారా తయారు చేస్తారు. అంటే ఇది ఒక పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అన్నమాట. 2014లో అనుకున్న ఈ ప్రాజెక్టు ఆగిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ దీన్ని కూటమి ప్రభుత్వం మొదలు పెడుతోంది. మొత్తానికి మన అమరావతి నగరం పర్యాటక రంగంలో ఒక గొప్ప కేంద్రంగా మారబోతోంది. దీనివల్ల మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.